రాష్ట్రంలో 2-3 రోజులుగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒక పార్టీ రాష్ట్ర కార్యాలయంపై మరో పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. దీంతో నాంపల్లి ప్రాంతం రణరంగమైంది. మీడియా అటెన్షన్ మొత్తం అటువైపే మళ్లింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ గొడవ మొదలైంది. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 2-3 రోజుల తర్వాత హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగినవి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ వ్యాఖ్యలు అనుచితంగా అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవ్వాలి. కానీ అలా కాకుండా కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉండి మంగళవారం రోజు సడన్ గా బీజేపీ ఆఫీస్ పైకి దూసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు రేవంత్ సర్కార్ లేఖ రాసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. అటు ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ పై కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినా అది డిస్మిస్ అయింది. దీంతో కేటీఆర్ అరెస్టు పక్కా అంటూ కాంగ్రెస్ వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అలాగే ఇదే అంశంలో ఈడీ కూడా కేటీఆర్ కు నోటీసులిచ్చింది. విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈ కేసుల వెనుక బీజేపీ సహకారం కూడా ఉందన్న చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా బీజేపీ పూర్తిగా కాంగ్రెస్ కు సహకరిస్తోందన్న ఆరోపణ ఉంది. ఈ కేసుల వ్యవహారంతో అది కన్ఫామ్ అయిపోయిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా దీనిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని, రెండూ ఒక్కటేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగే కొనసాగితే రెండు పార్టీల స్నేహానికి ముందు తీవ్ర ఇబ్బందులొస్తాయని నేతలు భావించారని సమాచారం. అందుకే ఈ దాడుల డ్రామా మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాదని ప్రజలకు ఎలాగైనా చూపించుకోవాలనే ఉద్దేశంతో ఈ పరస్పర దాడుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీ ఆఫీస్ మీదకు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోకపోవడం, ఆ తర్వాత గాంధీ భవన్ దగ్గర బీజేపీ వాళ్లను అడ్డుకోకపోవడం కూడా ప్రణాళికలో భాగమేననే మాట వినిపిస్తోంది. దీనికి తోడు ఏ చిన్న ఇష్యూ జరిగినా బీజేపీ ముఖ్య నాయకులంతా రోడ్లపైకొస్తారు. కానీ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగింది. అయినా ముఖ్య నాయకులెవరూ పెద్దగా రోడ్లపైకొచ్చినట్టు కనిపించలేదు. అంటే రెండు పార్టీల మధ్య లోలోన స్నేహం అలాగే ఉందని, ప్రజలకు మాత్రం శత్రువులుగా కనిపించేందుకు ఈ వ్యవహారం నడిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా చాలా జరగబోతున్నాయని అంటున్నారు. తామొక్కటి కాదని చూపించేందుకు హస్తం పార్టీ, కమలం పార్టీ చాలా కథలు, కథానికలు సిద్ధం చేసిందనే ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది.